అఖిరానందన్ గారి వీడియోస్ లేటెస్ట్గా ఏదైతే సినిమాని తీస్తారని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేసి కేసు అయితే ఫైల్ చేశారనమాట. దానిపైన ఆ ఢిల్లీ కోర్టు ఏదైతే ఉందో తుది తీర్పు ఇచ్చింది. సో మరి అక్కడ ఏం రిజల్ట్ వచ్చింది అంటే అఖిరానందన్కు ఉన్నటువంటి ఆ ఒక ఫేమ్ని వాడుకొని చాలా మంది కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్లో ఆయన యొక్క అంటే ఫొటోస్ని ఆధారంగా చేసుకొని ఏకంగా వీడియోస్ని క్రియేట్ చేయడం కానీ, తన యొక్క వాయిస్ని కాపీ చేయడం కావచ్చు, ముఖంలో కదలికలు కావచ్చు, హావభావాలు కావచ్చు, అరే ఎవరు కూడా గుర్తుపట్టకుండా అది ఒరిజినల్ వీడియోనా ఫేక్ వీడియోనా అంత అంటే జనాలు దాన్ని గుర్తించకుండా చేసేటటువంటి అంత లేటెస్ట్ ఒక టెక్నాలజీతో దాన్ని క్రియేట్ చేశారనమాట. సో మరి అది ఇంకా ఆ నోట ఈ నోట ఆ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఇంకా అందరికంటికి కూడా వెళ్తుందన్నమాట. మరి అఖిరానందన్ గారు ఒక దాన్ని గుర్తించి ఏకంగా ఒక చిన్న వీడియో కాదు, చిన్న ఫోటో కాదు, మొత్తంగా ఒక సినిమాని క్రియేట్ చేశారు ఆయన ఫొటోస్ని వీడియోస్ని క్రియేట్ చేసుకొని. సో ఆ వీడియోని కానీ దాని మీద అంటే దాదాపుగా తెలుగులో 11 లక్షలకు పైగాని వ్యూస్ రావడం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంకా ఒక 24,000 ఈ విధంగా వ్యూస్ రావడం. సో దీని ప్రకారంగా చేసుకొని అంటే దీని ఆధారంగా చేసుకొని అఖిరానందన్ గారు ఢిల్లీ హైకోర్టులో తను కేసును పిటిషన్ దాఖలు చేశారనమాట. అంటే నా పేరు మీద నా ఒక ఫేమ్ని కానీ, నా ఒక ఫొటోస్ని కానీ, నా ఫేస్ని కానీ ఆధారంగా చేసుకొని ఇట్లా కొన్ని ఫేక్ వీడియోస్ని కానీ క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఫొటోస్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఏకంగా సినిమానే తీశారు అని చెప్పేసి. అంటే అది కూడా ఎట్లా ఉన్నాయంటే ఓకే సినిమా తీశారు బాగుంది, దీన్ని ఇలాంటి సినిమాను కూడా తీయొచ్చు కదా అనే విధంగా అనుకోకుండా అరే ఈయన ఇలాంటివి కూడా చేస్తాడా ఈయన అనే విధంగా అంటే బ్యాడ్గా కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆయనకున్నటువంటి పేరుని పోగొట్టే విధంగా ఈ వ్యక్తి బ్యాడ్ పర్సన్ అనే విధంగా ఈ విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటినీ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి వెనకాల అఖిరానందన్ చాలా ఫేమ్ వచ్చిందో ఆయనకి, సో ఆ తర్వాత నుంచి చాలా మటుకు వచ్చాయి. ఇంకా ఆయన ఇన్ని రోజుల పాటు చూసినట్టు వదిలేశాడు, కానీ ఈ విధంగా ఏకంగా సినిమాని తీయడం అనేది ఇంకా తను తీసుకోలేకపోయాడు. అండ్ బ్యాడ్గా పోర్ట్రే చేయడం అనేది కూడా ఆయన తీసుకోలేకపోయాడు. ఇంకా ఢిల్లీ హైకోర్టుని సంప్రదించారు, ఈ విధంగా చేస్తున్నారు, నాకు కూడా కొన్ని పర్సనల్ రైట్స్ ఉంటాయి కదా. అండ్ ఏ విధంగా అంటే ఆయన ఫొటోస్ని డీపీస్గా పెట్టుకొని కొంతమంది ఆర్థిక లావాదేవీల నుంచి అంటే ఈ విధంగా కూడా ఫ్రాడ్లు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన గుర్తించడం జరిగిందనమాట. సో ఈ విధంగా వేరే వీడియోస్ అంటే ఓకే, కానీ ఆర్థికంగా కూడా మోసాలు చేస్తున్నారంటే దాని నుంచి రక్షణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వానికి ఉంటుంది, ఖచ్చితంగా ఆయనకు కూడా ఉంటుందన్నమాట. సో దాన్ని ఆధారంగా చేసుకొని మెయిన్గా ఆయన పిటిషన్ వేసుకున్నారు. సో ఈయనకు అనుకూలంగానే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందనమాట. సో ఇక మీదట ఇలాంటివి ఎవ్వరు కూడా చేయాల్సినటువంటి ఆ పరిస్థితి వచ్చినా కూడా వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళ యొక్క అకౌంట్స్ నుంచి అన్నిటినీ కూడా వెంటనే డిలీట్ చేయాలి. డిలీట్ చేయకపోతే ఆ ఒక వీడియోని ఆధారంగా చేసుకొని IP అడ్రస్లు కనుక్కొని మరి మీ దగ్గరికి వచ్చి యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇక మీదట ఎవరైతే అఖిరానందన్కి సంబంధించినటువంటి ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ వాడుకుంటారో, అది కూడా వేరే రకరకాలుగా వాడుతుంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ ఆయన గురించి ఈ విధంగా ఏవి వాడుకోకుండా క్రియేట్ చేయకుండా ఉంటేనే మంచిది అనే విధంగా అయితే తెలుస్తుంది అనమాట. సో అఖిరానందన్ గారు పెట్టినటువంటి ఆ పిటిషన్కి మంచి అనుకూలమైనటువంటి తీర్పే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిందే.